ఓకే. మైక్ బానే ఉంది. కెమెరా బానే ఉంది. అన్నీ బానే వస్తున్నాయని చెక్ జేసుకుంటున్నా. సో, ఇది నా లైవ్ వీడియో అనమాట. మొబైల్ యాప్‌లో ఏసి చూసుకోవచ్చు. వెదర్ ఇట్లుంటే ఎంత దూరమైనా ఎళ్ళొచ్చు అనిపిస్తుంది. మార్నింగ్ ఎక్సలెంట్ వెదర్. సూపర్ ఉంది. గ్రీనరీ అంతా. సో, కొద్దిగా ఫాగ్ ఉంది. కాకపోతే అంత పర్లేదు. ఎక్సలెంట్ ఉంది. ఇట్లా వెదర్ ఇట్లనే ఉంటే ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. సూపర్ ఉంది గైస్. డెఫినెట్గా గ్రూప్ రైడింగ్ చేస్తే ఇంకా ఫ్రెండ్స్తో పాటు మస్తు ఫన్ ఉండేది. బట్ ఎనీవే, సో నేను సోలోగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి, సో మార్నింగ్ మనం 5 o'clock బయలుదేరితేనే మనకు ఇట్లాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొద్దిగా ఇప్పుడు బయలుదేరితే అంటే ఈ 8 o'clock 9 o'clock ఇంట్లో నుంచి బయలుదేరితే ట్రాఫిక్ ఎంత దాటుకొని మనము ఈ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి అట్లీస్ట్ కర్నూలు అదే కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి టైం పడుతుంది ఎక్కాలంటే. సో ఇంక అక్కడి నుంచి శంషాబాద్ వచ్చి ఇంక అక్కడి నుంచి చర్చర్ల ఇదంతా రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, సో ఎప్పుడైనా మార్నింగ్ సిటీ దాటేస్తే సూపర్ ఉంటుంది. అక్కడి నుంచి మనం జర్నీ ఎంతైనా ఎంత దూరమైనా కూడా తొందరగా దాన్ని మనం చేయొచ్చు. సో మొత్తానికైతే ఇందాకనే ఓ చిన్న షార్ట్ బ్రేక్ అయిపోయింది. గోప్రోది బ్యాటరీ అయితే చేంజ్ చేసుకున్నాను. సో నా దగ్గర 2 గోప్రోస్ ఉన్నాయి. సారీ, 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఒకటి ఛార్జింగ్ పెట్టాలి, కాకపోతే ఛార్జింగ్ పెట్టడానికి దానికి అది లేదు, ఏమంటారు, ఛార్జర్ లేదు. కానీ పవర్ బ్యాంక్ ఉంది. సో ఏమైనా ఉంటే ఇంకా పవర్ బ్యాంక్కి గోప్రో పెట్టి ఇంకా గోప్రోనే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇంకేం చేయలేము. బట్ ఒక ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. మొత్తం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం సెట్ అంతా కొనుక్కోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్గా మళ్ళీ కెమెరాస్ వాడకపోతే ఈ బ్యాటరీస్ కూడా కొద్దిగా స్వెల్ అయిపోయి ఇంకా పనికి రాకుండా పోతాయి, లిథియం అయన్ బ్యాటరీస్. బట్ ఎనీవే, ఇవన్నీ బ్లాగర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ అండ్ బైకర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇంకా మనం ఇదంతా కామన్ అనుకోవాలి. బట్ ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. మీకు మంచి కంటెంట్ అనేది వస్తుంది డెఫినెట్గా నా దగ్గర నుంచి అని ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంత దూరం మీరు వచ్చి వీడియో చూస్తున్నారు అంటే ఇంతవరకు రియలీ ఐమ్ వెరీ హ్యాపీ. సో నాకు తెలిసి మధ్యాహ్నం అయిపోతుంది కర్నూలు వెళ్ళేవారికి. కర్నూలు నుంచి మళ్ళీ నేను ఈ ఫారెస్ట్లోకి వెళ్ళాలి, నల్లమల్ల ఫారెస్ట్లోకి. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని కడప రోడ్లోకి. సో డెఫినెట్గా ఫారెస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ ఈ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే గోప్రోలో ఈ ఛార్జింగ్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఇట్లా బ్యాటరీస్ అన్నీ కొనుక్కుంటూ పోతాం కానీ, బట్ చూడాలి. మ్యాక్సిమం ఛార్జింగ్ ఉంటే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి బాగుంటుంది. అంటే మ్యాక్సిమం కర్నూలు వరకు అయితే బ్యాటరీ ఖచ్చితంగా వస్తుంది. నేను మధ్యలో పాజ్ చేస్తాను కాబట్టి ఎవ్రీ 5 minutesకి అట్లా. కాకపోతే ఏంటంటే నేను కర్నూలు దాటి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికి బ్యాటరీ మొత్తం అయిపోయిందని అంటే ఇంకా నేనేం చేయలేను. ఇంక అప్పటికి ఇంకంతా బొక్క పడిపోద్ది. కాకపోతే ఇంకా ఏం చేస్తాం, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే బాగుండు. కాకపోతే ఇంకా చూడాలి ఇంకా. బట్ ఎనీవేస్, వెదర్ అయితే సూపర్ ఉంది గైస్. ఖచ్చితంగా బైకర్స్ని మొత్తం మిస్ అవుతున్నాను గ్రూప్ రైడ్లో. సో డెఫినెట్గా ఈ సోలో రైడ్ మాత్రం నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. నార్త్ వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే నార్త్ సైడ్ అంత హ్యాపీ అనిపించదు. ఎప్పుడు ఏమన్నా మన సౌత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇక్కడ తిరిగితే చాలా హ్యాపీ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ నార్త్ కూడా ట్రై చేయాలి. కాకపోతే ఉన్నంతవరకు ఇక్కడ ఎంజాయ్ చేయాలనేది నా మ్యాక్సిమం. ఓకే గైస్, సీ యూ.